అందరికీ నమస్కారం అండి. అవుననుషకి స్వాగతం సుస్వాగతం. 19 మే 2024 ఈనాడు 10 వినోదం నేను పూరించాను. కానీ నేను వీడియో పెట్టలేదు అంటే కరెక్ట్గా వీడియో తీసే టైంకి నా మొబైల్ హోల్డర్ విరిగిపోయింది. కొత్త మొబైల్ హోల్డరే పెట్టేసరికి విరిగిపోయింది. నేను రాసినవన్నీ కరెక్టే. నేను 2 ఫోటోలు పెడతాను చూడండి. ఇదిగో సూడోకు కూడా పూర్తి చేశాను. ఈ 2 ఫొటోస్ పెడతాను చూడండి. ఇవాళ 26 మే 2024 ఈనాడు 10 వినోదం పూరించుకోవడం మొదలెడదాం. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. 26 మే 2024 ఈనాడు 10 వినోదం పూరించుకోవడం మొదలెడదాం. 1 అడ్డం చందనం 2 అక్షరాలు. 1 నిలువు తట్ట. చందనం అంటే గంధం, తట్ట అంటే గంప. సరిపోయింది. సరే 2 ఏంటి? వసంత ఋతువు 3 అక్షరాలు. ఆమని. అంతే కదా. ఇప్పుడు 3 నిలువేమిటి? యంత్రం 2 అక్షరాలు. మొదటి అక్షరం మర. సరే ఇప్పుడు 2 నిలువేమిటి? అవతలకి ఆవలకి. ఆవలకి. ఇక్కడ ఇది 16 అడ్డం ఏమిటి? ఒక దిక్పాలకుడు, అపార సంపద. కుబేరుడు ఆవలకు వస్తుంది. ఇక్కడ కుబేరుడు రాసేసుకుందాం. ఇప్పుడు ఆవలకు ఇక్కడ వర వచ్చింది. 7 అడ్డం ఏమిటి? కడ, చివర. అంతే కదా, చివర. ఇప్పుడు 7 నిలువేమిటి? వన్నెకు జంట పదం వన్నె. ఇక్కడ చిన్నె. అబ్బా, ఇక్కడ చూసావా? నెల, వెన్నెల. 12 అడ్డం ఏంటి? చంద్రకాంతి, వెన్నెల. 12 నిలువేమిటి? వరద, వెల్లువ. ఇక్కడ లు వచ్చింది. 15 అడ్డం ఏమిటి? కంటకం, ముళ్ళు. 15 నిలువేమిటి? ఒకప్పటి గ్రామాధికారి, మున్సబు. అంటే మూ వచ్చింది కదా, మూన్న సబ్బు. సరే ఇక్కడ నవ వచ్చింది. నవమి. 19 అడ్డం ఏమిటి? అష్టమి డాష్ దశమి మధ్య నవమి. ఏంటండి వాళ్ళు చాలా సులువుగా ఉంది, అన్నీ చాలా సులువుగా అయిపోతున్నాయి. సరే 20 నిలువేమిటి? లాభం. మీతో మొదలైంది కాబట్టి మిగులు. సరే ఇక్కడ మనం రాద్దాం. 24 ఏనుగు పిల్ల అంటే గున్న. సరిపోయింది. ఇక్కడ మనం 4 కొద్దామా? 4 ఏమిటి అంటే ఇలా వచ్చిందాం కదా. 4 భ్రమే. అబ్బో బోళ్ళు ఉన్నాయి. సరే 5 నిలువేమిటి? పూల మధువు. అబ్బో 9 అడ్డం ఏమిటి? మాసం. మాసం అంటే 10 నిలువేమిటి? ఉప్పు. మాసం అంటే నెల. ఉప్పు అంటే లవణం. ఇక్కడ పూల మధువు అంటే తేనె అని రాసుకోవచ్చు. భ్రమే అంటే భ్రాంతే. అబ్బా కింద నుంచి పైకి వచ్చింది చూసారా. ఇక్కడ నెల, లవణం, భ్రాంతి, తేనె. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 14వ నిలువేమిటి? గుండ్రం, వర్తులం, వలయం. సరే 11 నిలువేంటి? మిట్ట మధ్యాహ్నం వేళ దాటిపోయింది, ఇంకా చీకటి పడలేదు. మిట్ట మధ్యాహ్నం దాటింది, సాయంకాలం. సాయంకాలం. ఇక్కడ మనకి ఇలా సాయం వచ్చింది కాబట్టి సాయంత్రం కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి 4 అక్షరాలు కదా, సాయంకాలం. సరే 6 ఏంటి? అడ్డం 9తో వనిత. అడ్డం 9 నెల, నెలత. సరే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 18 నం, బాణం అవ్వాలి. శరం, బాణం. 18 నిలువేమిటి? అమ్మాయి చిన్నది, బాల. ఇక్కడ 21 అడ్డం ఏమిటి? వర్ణరంజితమైన స్వప్నం. 3+2. ఎక్కడ 3+2 అంటే అందులో 2 పదాలు ఉన్నాయి. మొదటి పదంలో 3 అక్షరాలు, రెండో పదంలో 2 అక్షరాలు. ఇక్కడ వర్ణం అంటే రంగు. రంగుల కళ. రంగుల కళ. ఇవి 3 అక్షరాలు, ఇవి 2 అక్షరాలు. సరిపోయింది. 3 అక్షరాలు 2 అక్షరాలు కాదు కదా. 4, 1, 2, 3 కరెక్టే. రంగుల కళ, రంగుల కళ. 3, 2 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 22 నిలువేంటి? ఖడ్గం, కా. 2 అక్షరాలు, కత్తి. సరే ఇప్పుడు ఇక్కడ రుగు వచ్చింది. 13 నిలువేమిటి? కూర్చునేందుకు వాకిలి పక్క ఎత్తుగా కట్టిన తిన్నెలు. 4 అరుగులు. అరుగులు ఎంతమందికి ఇష్టం అండి? నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడంతా అరుగుల మీద, ఇప్పటికీ అరుగుల మీద కూర్చుంటాం భీమవరం వెళ్తే. 13 అడ్డం ఏమిటి? భూమి, పుడమి. ఆతో మొదలు కాబట్టి అవని అని రాసేసుకుందాం. ఇక్కడ ఏంటి? వడులా వచ్చింది. 8 నిలువేమిటి?
వదలడు. ఇక్కడ వదలడు 2 1 4 3 అంటే ఆ వదలడు అక్షరాల్లో రెండవ అక్షరం మొదట రాసుకోవాలి. ద వదలడు. సరిపోయింది. ఈ రాసేసుకున్నాం. ఇక్కడ లం ఉంది కదా, 23 అడ్డం ఏమిటి? నాగలి అంటే హలం. 23 నిలువేమిటి? విష్ణువు హరి. ఇవాళ నిజంగా అన్ని రెండు అక్షరాలు చాలా సులువుగా రాసేసేలాగే ఉందండి. 25 అడ్డం ఏమిటి? మత్తేభం. మత్తేభం అంటే ఏంటి? 2 అక్షరాలు కరి. 25 నిలువేమిటి? స్వప్నం కళ అంటే ఏనుగుకి ఇక్కడ కళ, ఇక్కడ ఎదుగు చూసారా? హలం హరి కరి హలి కరి కళ. 30 అడ్డం ఏమిటి? ఈశ్వరుడి గుడి. 30 నిలువది. ఈశ్వరుడి గుడి అంటే శివాలయం. ఇక్కడ సెల వచ్చేసింది కదా. 30 అడ్డం ఏమిటి? రాహి సెల. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ వా వచ్చింది కదా. 33 ఏమిటి? పాలను బాగా మరిగించి చేసామట. ఇక్కడ వా వచ్చింది కాబట్టి నేను పాలకోవా అని రాసేస్తున్నా. ఇక్కడ 29 నిలువేమిటి? ఊయల డోల. 2 అక్షరాలు, మొదటి అక్షరం లేదు కాబట్టి డోల. డోలాయమానం అంటాం కదా, అంటే అటు ఇటు ఊగే పరిస్థితి అని డోల. సరే, ఇప్పుడు ఇక్కడ 34 నిలువేమిటి? కో తగ్గింపు కోత. తల వచ్చింది. 38 అడ్డం ఏమిటి? ఆలోచన 3 అక్షరాలు తలపు. సరే, ఇప్పుడు ఇక్కడ 31కి వద్దాం. లోభి 1 2 3 4. సరే, 42 అడ్డం ఏమిటి? శత్రువు. లోభి అంటే పిసినారి. 4 అక్షరాలు వచ్చింది కదా. ఇక్కడ 42 నిలువేమిటి? నాగలి. ఇప్పుడు నాగలికి మనం అరక అని రాసుకుంటే శత్రువుకి ఎరి అయింది. సరే, ఇప్పుడు ఇక్కడ 35 ఏమిటి? సేవకురాలు దాసి. సరిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ 46 అడ్డం ఏమిటి? ఎల్ల హద్దు. 2 అక్షరాలు, 2 అక్షరం రా మేర. 46 నిలువేమిటి? సౌధం మేడ. ఇక్కడ డకా వచ్చిందా? 49 అడ్డం ఏమిటి? భయానక స్వప్నం. ఏమిటి వాళ్ళ? వర్ణరంజితమైన స్వప్నం, భయానక స్వప్నం, స్వప్నం అన్నీ వచ్చేసాయి. రంగుల కళ. ఇక్కడ పీడకళ. ఇక్కడ డకా వచ్చేసింది కదా. పీడకళ. భయానకమైన స్వప్నం అంటే పీడకళ. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం? లీడ్లు ఎక్కడా లేవు కదా. ఇక్కడ 33 ఉంది కదా. 33 నిలువేమిటి? మహాపాపం. పాత మొదలు 3 అక్షరాలు పాతకం. ఇప్పుడు 40 అడ్డం ఏమిటి? రంధ్రం. 41 నిలువేమిటి? మీరు మరింత గౌరవంగా తమరు. కంత. రంధ్రం అంటే కంత, మీరు కాబట్టి తమరు అని రాసుకోవచ్చు. ఇప్పుడు 45 అడ్డం ఏమిటి? మట్టి. 2 అక్షరాలు మన్ను. సరే, ఇప్పుడు రూ కదా. 48 బూడిద. బూడిద ఏమిటి? గుర్తు రావట్లేదండి. ఆగం చూద్దాం. 44 నిలువేమిటి? అడవి వనం బోళ్ళు ఉన్నాయి. సరే, 43 ఏమిటి? ఉత్తరీయం కండువ. అంటే కండువ ద్వాడుక భాషలో కదా. 32 నిలువేమిటి? ఒక మహర్షి. లోపాముద్ర ఈయన భార్య. లోపాముద్ర భార్య అంటే అగస్త్యుడు. సరే, అగస్త్యుడు. సరిపోయింది, నేను కరెక్టే రాశాను. ఇప్పుడు 37 ఏమిటి? పర్వతపుత్రి పార్వతి. ఇక్కడ పర్వతపుత్రి పార్వతి అంటే హిమజ అని రావచ్చు, కానీ ఇక్కడ జగన్మాత వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మరి జగన్మాత. పార్వతి అంటే జగన్మాతే కదా. 43 రాద్దామా? 44 రాద్దామా? 44 ఏంటి? ఎక్కడున్నాం? 44 అడవి వనం. ఇక్కడ ఏమిటి? బూడిద. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిటిని రాసుకోవాలి కాబట్టి నివురు అని రాసుకుంటే బూడిద. ఇక్కడ వని సరిపోయింది. సరే, ఇప్పుడు 43 నిలుకొద్దాం. శిశువు పసికందు అంటాం కదా. అంటే ఇక్కడ నాకు కమ్ము వచ్చింది కాబట్టి నేను దానికి తగ్గ పదం రాస్తున్నా, కందు. సరే, ఇక్కడ 47 ఏమిటి? బాగుంది, చక్కనైనది. సరే, 36 ఏమిటి? పడవకి కట్టే వస్త్రం అంటే తెరచాప. పసందు రాసుకుందామా? పడవకి కట్టే వస్త్రం అంటే తెరచాప అని రాసుకుంటే పాదు వచ్చింది కాబట్టి పసందు అంటే బాగుంది అనే కదా. బాగుంది, చక్కనే ఉంది అనే కదా. సరే, ఇప్పుడు ఈ 39 ఏమిటి? సూర్యుడు రవి. 2 అక్షరాలు
మనం ఇలా ఇటు రాసుకుంటూ ఇక్కడ ఎదురు రాయలేదండి. 27 నెలలు ఎక్కడున్నాము? ఈ జాషువా విశ్వనరుడు గుర్రం జాషువా ఆహా కాదు, ఒకటి రాస్తే ఇంకొకటి వచ్చేసింది. 26 ఏమిటి? గుబులు లాంటిది, బుగులు సరిపోయింది. ఇది వేరేది రాసేసరికి వచ్చేసింది. ఇక్కడ 28 ఏమిటి? ఏకాక్షరం. మహిళ, స్త్రీ. మహిళకి ఒక్క అక్షరం ఏముంది చెప్పండి? స్త్రీ చాలా ఉంటాయిలే, కానీ ఇదొకటి. అయిపోయిందా? 26 మే 2024 ఈనాడు 10 నిమిషం పూరించేశాను. నేను ఇది ఫోటో పెడతాను చూడండి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 10 నిమిషం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.